వెల్కమ్ టు వైకే న్యూస్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టెలివిజన్ చరిత్రలోనే ప్రప్రథమంగా బీసీ గళం పేరుతో 12 గంటల లైవ్ మ్యారథాన్ని వైకే టీవీ నిర్వహిస్తోంది. అయితే ఈరోజు ఈ లైవ్లో బీసీ సాధికారత గురించి మాట్లాడడానికి మనతో నలుగురు అందమైన బీసీ మహిళలు ఉన్నారు. వారిని అడిగి వారి డిమాండ్లు ఏంటో, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళు ఏం అనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా బత్తుల లక్ష్మి గారు ఉన్నారు, అలాగే నూకాలమ్మ గారు ఉన్నారు, సరళాదేవి గారు, అలాగే కృష్ణమ్మ గారు ఉన్నారు. అందరికీ వైకే టీవీ స్టూడియో నుంచి మీకు గ్రాండ్ వెల్కమ్ అండి. చెప్పండి కృష్ణమ్మ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, అసలు ఒక బీసీ మహిళగా ఇలా అనకూడదు, కానీ మనము కొన్ని మార్పులు సమాజంలో తీసుకురావాలి అంటే చెప్పాల్సి వస్తుంది కులం పేరు. మీరు చెప్పండి, మీకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు? అంటే ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే మనం ఏదైతే వెనుకబడిన వర్గంగా మీరు చెప్పబడుతున్నారో అది ముందుకు రావాలి, మీకు మంచి గుర్తింపు రావాలి అంటే మీకు ఎలాంటి సహకారం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, దేశవ్యాప్తంగా అయితేనేమి బీసీలు దాదాపుగా 60 నుంచి 70% ఉన్నాము. కానీ స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా సరైన ప్రాథమికంగా బీసీలో ఇంకా అణగారు వర్గాన్ని వాళ్ళలో ఉన్నాము. కాబట్టి బీసీలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటివి ఎంతో ఉన్నాయి, కానీ దానికంటే ఎక్కువగా ఇంకా బీసీలకు, ఎస్పెషల్లీ మహిళలకు, అణగారిన వర్గాలకు అన్ని రకాలుగా సమాజంలో సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ దీనికి మరికొంత టైం పడుతుంది. కానీ ఇప్పటికే మేము ఆశించినంతగా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు చేస్తుంది. కాబట్టి మా బీసీలు, ఎస్పెషల్లీ ఇక్కడ నాతో పాటు ప్యానెల్లో కూర్చున్నటువంటి 3 మహిళలకు, అదేవిధంగా మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా మంచి ఆపర్చునిటీ మాకు. టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి బీసీలు ఈ చర్చ అనేది చాలా ఇంపార్టెంట్. వైకే టీవీ చర్చా కార్యక్రమము చరిత్రలోనే ఫస్ట్ టైం బీసీ మహిళల్ని కూర్చోబెట్టి బీసీల కోసం మీరు ఏం డిమాండ్ చేస్తున్నారని అడగడం అనేది చరిత్రలోనే ఫస్ట్ టైం. కాబట్టి మేము బీసీ మహిళల తరఫున వైకే టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మేము చూస్తున్నాం, ఈరోజు గారు మరిన్ని వివరాలు మీ నుంచి తెలుసుకునే ముందు, మరిన్ని డిమాండ్స్ మీ నుంచి వినే ముందు, సరళాదేవి గారు మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మహిళల అభివృద్ధి, బీసీ మహిళల అభివృద్ధి ప్రత్యేకంగా ప్రస్తుతం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి దీనిపై? ముందుగా వైకే టీవీ ఛానల్ వారికి, యాజమాన్యం వారికి, ప్రతి ఒక్కరికి, మీకు, నాతోటి మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రేపు జ్యోతిరావు గారు పూలే గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి జ్యోతిరావు గారి జయంతి సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బీసీ మహిళల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, బీసీ మహిళలు పూర్వం నుంచి గనక మనం చూసినట్లయితే గనక మెల్లమెల్లగా అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం నేనైతే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేది తెలియజేస్తాను. ఎందుకు అలా అనుకుంటున్నారు తెలుగుదేశం అని ప్రత్యేకంగా? అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ మొట్టమొదట బీసీ గొంతు ఢిల్లీలో వినిపించిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నుంచి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా బీసీలకు పెద్దపీట వేస్తూ అడుగడుగున బీసీలు, ఈరోజు చూడండి మీరు నిరంతరం చేనేతల గురించే ఆలోచిస్తున్నారు. చేనేతలు, బడుగు బలహీన వర్గాలు, ఆ పేరే తెలుగుదేశంది. అందుకని మనం తప్పనిసరిగా ఇక్కడ బీసీల గురించి మాట్లాడినా, బీసీ వెనకబడిన వర్గాల గురించి మాట్లాడినా, పార్టీ ఏదన్నా చెప్పాలి అంటే అది మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన పార్టీ తెలుగుదేశం. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బీసీలకు మంచి అవకాశాలు ఇస్తోంది అంటున్నారు, లేకపోతే సపోర్ట్ చేస్తోంది అంటున్నారు. ఏ విధంగా, ఎలాగా మీ అభివృద్ధిలో టీడీపీ పాలు పంచుకుందో చెప్పండి నాకు.
ఇప్పుడు కేవలం నా గురించే చెప్పమంటారా మీరు? ఓవరాల్గా బీసీలకి ఈరోజు చూడండి, సబిత గారికి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు, అదేవిధంగా అనితి గారికి చోటు ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా సంజయ్ రాణి గారు అందరూ కూడా వెనకబడిన వర్గమే. అంటే మీరు ఇందాకన్నట్టు నాకు ఎక్కువ వెనకబడిన వర్గం, వెనకబడిన కులం అనే మాట అనడం ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు చెప్పవలసి వస్తుంది. వీరందరికీ ఎందుకు ఇచ్చారు? కూటమి ప్రభుత్వంలో స్థానం ఎందుకు కల్పించారు? ముందు వాళ్ళనే మెయిన్ ఎందుకు తీసుకున్నారు? చాలామంది ఉండగా కనుక ఆ విధంగా మనం వారి గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా తెలుగుదేశంలో ఉన్నప్పుడు, నేను వర్క్ చేస్తున్నప్పుడు నన్ను గుర్తించి, నా వర్క్ను గుర్తించి చేనేత కార్పొరేషన్ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతగా తప్పనిసరిగా మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నానని మరి నేను తప్పనిసరిగా ప్రభుత్వం గురించి తెలియజేయాలి. ఆ విధంగా మీకు నేనే కాదండి, మేము తోటి మహిళా సంఘాలు మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూర్చున్నప్పుడు అక్కడ 100కి 55% మహిళలు బీసీలో ఉంటారు మా కూటమి ప్రభుత్వంలో. ఇప్పుడు లక్ష్మీ గారిని అడుగుదాం. మీరు చెప్పండి లక్ష్మీ గారు, మీ చిన్నప్పుడు బీసీ మహిళల అంటే స్థితిగతులు ఎలా ఉండేవి, తర్వాత ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరు చూసుంటారు కదా, మీ చిన్నప్పటికి ఇప్పటికి ఏదైనా చేంజ్ ఉందా? ఇంకా ఎలాంటి మార్పు రావాలి అంటే ఎలాంటి సహకారం, సపోర్ట్ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే సమాజం నుంచి కానీ రావాలని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా వైకే టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతటి మహత్కార్యం జరిపించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. కాబట్టి మీకు ముందు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా చిన్నప్పుడు రోజుల్లో నేను స్కూల్ చదువుకునేటప్పుడు మాది మాడుగులలో ఉండేవాళ్ళమి, మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క ఏరియా ఉండేదండి. ఒక ఏరియాలో ఉండేవాళ్ళు ఇంకో ఏరియా వచ్చేవారు కాదు. అందులోని దళితులు అంటే ఇంకా చాలా దూరంగా ఉండేవారు. వాటర్కి కానివ్వండి, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఎవరిని రానిచ్చేవారు కాదు. అప్పుడు చిన్నప్పుడు అలా ఉండేది. ఇంకా చదువుకున్న రోజులు వచ్చేసరికి కొంచెం అవేర్నెస్ పెరిగి ప్రతి ఒక్కరికి కూడా మన డిమాండ్స్ ఏంటి అన్నది మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి మనకు అన్ని విధాలా తెలుసు. ఇప్పుడున్న రోజుల్లో అయితే అంతకింత కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మహిళా సాధికారత 100% పెరిగిందండి. కులగణన కానివ్వండి, మహిళలకు సాధికారత కానివ్వండి, ఏదైనా సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా బాగుంది. స్త్రీశక్తి పథకం ద్వారా కూడా మహిళలకి ఎంతగానో ప్రోత్సాహం చూపిస్తూ ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుందని మా అభిప్రాయం. అంటే ఏ విధంగా స్త్రీ శక్తి ఏ విధంగా బీసీ స్త్రీలకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఎవరినైనా చూసారా మీ చుట్టుపక్కల కానివ్వండి, మీ ఊళ్ళో కానివ్వండి, పక్క ఊళ్ళల్లో కానివ్వండి? నుంచి వచ్చానండి. దళిత అని అక్క చెప్పారు, అలా మాట్లాడకూడదని. అనిత గారితో మేము వర్క్ చేసాము జిల్లా పార్టీ నుంచి. ఆమెకి ఈరోజు మంత్రివర్గంలో సీట్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆమెకే ఉన్న స్థానం, ఆమె దళిత అనే కాదు, ఆమెకు ఉన్న స్థానం, ఆమె చేయగలదు, మహిళగా ముందుకు రాగలదు, ఆమె ఏ పనైనా ముందుకు చేయగలదు అనే ఉద్దేశంతో ఆమెకు మంచి స్థానం, ఒక మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్గా ఆమెకు స్థానం ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారే అని మేమైతే అనగరంగా చెప్పగలుగుతున్నాము. ఇంకా రాజకీయాల్లో కానీ లేకపోతే చట్టసభల్లో కానీ మహిళలు ముందుండాలి అంటే ఎటువంటి సపోర్ట్ రావాలంటారు? మీరు చెప్పండి కృష్ణమ్మ గారు. మహిళలు ఈరోజు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు, ఎస్పెషల్లీ బీసీ మహిళలు. ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ బీసీ మహిళలకి ఆర్థికంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినా కూడా రాజకీయాల్లో ముందుకు రావాలి, రాజకీయాలు చేయాలి అని వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, కానీ అదృష్టవశాత్తు మా తెలుగుదేశం పార్టీ మహిళలకు సపరేట్గా అంటే బీసీ మహిళల కోసం 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆయనకు మేము ఎప్పటికీ కృతజ్ఞతలుగా ఉంటున్నాం. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మహిళలకి కనీసం రాజకీయాల్లో ఓటు వేసి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించారో, మహిళలకి కూడా రిజర్వేషన్ కల్పించారో, అప్పుడు మహిళలు కోకొల్లలుగా
సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ రావడం జరిగింది. కానీ ఇప్పుడు అదే వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈరోజు దాదాపుగా 26 జిల్లాల్లో మహిళలం మేము తెలుగుదేశం పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ 5 మంది మహిళలకు ఇవ్వడం జరిగింది. అదే వారసత్వంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు నేను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిని. నేను చిన్న స్థాయి నుంచి, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం నియోజకవర్గం, మేము వాల్మీకులం. కానీ చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ మహిళ ప్రెసిడెంట్గా ఒక మహిళను ఎన్నుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి మాత్రమే చెందుతుంది. కాబట్టి మేము అందరం కూడా ఈరోజు కర్నూలు జిల్లా ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే ఉన్నారు. ఎందుకంటే బీసీలకు రక్షణ చట్టం తెచ్చిందే తెలుగుదేశం పార్టీ, ఈరోజు రక్షణ చట్టం కల్పించిందే తెలుగుదేశం పార్టీ, బీసీల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మొన్ననే మొత్తం సవితమ్మ గారు ఆధ్వర్యంలోన, అంటే మినిస్టర్ గారు కొల్లు రవీంద్రన్న, ఇంకా బీసీల మినిస్టర్లు అందరూ కూడా ప్రతి వర్గాన్ని, ఇక్కడ ఒక వాల్మీకి ఒకటే కాదు, చేనేత వర్గం అయితేనేమి, కురుబ సామాజిక వర్గం అయితేనేమి, వడ్డెర సామాజిక వర్గం అయితేనేమి, అదేవిధంగా రజక సామాజిక వర్గం, ప్రతి వర్గానికి ఈరోజు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేసి, ఆ ఎవరైతే వెనకబడిన ఉన్న వాళ్ళకందరికీ కూడా వాళ్ళ తగినట్టుగా వర్కులకి అమౌంట్ ఇచ్చి కూడా వాళ్ళని కార్పొరేషన్ లోన్ల ద్వారా ఇచ్చి బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతుంది. కాబట్టి ఈరోజు జ్యోతిరావు పూలే, రేపు జరగబోయే జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా చాలా ఘనంగా మేము నివాళులు అర్పించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతికి కోసమే పాటుపడుతుంది, బీసీల కోసమే 100% పని చేస్తుంది అనేది. కానీ మిగతా పార్టీలు చెప్తాయి పోతాయి, కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. దాంట్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఈరోజు గ్యాస్ స్టవ్ అయితేనేమి, గ్యాస్ 3 సిలిండర్లు సంవత్సరానికి, అదేవిధంగా సూపర్ 100% అందరికి అందుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం వల్ల, అదే విధంగా ఫ్రీ బస్సు పథకం వల్ల, ఈరోజు తల్లికి వందనం పథకం కింద ఆ తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పి ఇవ్వడం వల్ల, ఇవన్నీ కూడా మహిళలను, అణగారు వర్గాలను ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి ఒక రకంగా ఉపయోగపడుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన వర్గాలు, బీసీలే కాదు, ప్రతి అణగారిన వర్గాల్లోని భావన. ఇప్పుడు నూకాలమ్మ గారు మీరు చెప్పండి. కృష్ణమ్మ గారు చెప్తున్నారు టీడీపీ పార్టీ మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు తీసుకొచ్చింది, దీపం పథకం కానివ్వండి, మహిళా శక్తి కానివ్వండి, ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. కానీ మరోవైపు నుంచి కూడా ఏంటంటే ఏదైతే గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద అందట్లేదు అందరికీ అనే వాదన కూడా ప్రతిపక్షం నుంచి మనకి బలంగా వినపడుతోంది. మీరేమైనా అలాంటి పరిస్థితుల్ని సమాజంలో చూసారా, మీ చుట్టుపక్కల కానీ మీ ఊళ్ళో కానీ? ముందుగా వైకే టీవీ వారికి బడుగు బలహీన వర్గాల గొంతుకని వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అన్ని కులాల లీడర్లకి వాళ్ళ బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇక్కడికి వచ్చి చెప్పుకోగలిగేటటువంటి స్వతంత్రం ఇచ్చినటువంటి వైకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక వర్గాల మధ్య అంతరాలు తొలగించడం కోసం గత 20 సంవత్సరాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కష్టాలు, పేదల కష్టాలు, నిరుపేదల కష్టాలు తెలుసుకొని వారి జీవనోపాధి మార్చడం కోసం, వాళ్ళలో చైతన్యాన్ని రగిలించడం కోసం, వాళ్ళకి చదువుకి దగ్గర చేయడం కోసం ఎనలేని కృషి చేస్తున్నాం మేము. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా మ్యాక్సిమం 1982కు పూర్వం ఓట్లేసే యంత్రాలుగా, నాయకులకి కటౌట్లు కట్టేవారుగా జిందాబాదులు కొట్టేవారుగా ఉండేవారు. అలాంటి సంస్కృతిని మార్చి 1982 తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అన్న నందమూరి తారక రామారావు గారు 20% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఆ 20% ఈ రోజున 34% పెంచి
స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నీ బాగున్నాయి. అన్ని రంగాలలో కూడా విద్య, ఉద్యోగ, వైద్య, రాజకీయ అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసినటువంటి మంచి మామూలుది కాదు. ఆ రోజున అనేక మందికి మంత్రివర్గంలో అవకాశాలు కల్పించారు. మన నందమూరి తారక రామారావు గారు అయితే మహిళల కోసం ప్రత్యేకించి పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆస్తి హక్కులో వాటా కల్పించారు. ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలను నా బీసీ బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా అవతల వైపు కాదు కూర్చునేది, ఇటు సైడ్ మాతో పాటు సమానంగా కూర్చోవాలని చెప్పి ఆలోచన చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. ముఖ్యంగా ఈ రోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే రేపు 16వ తారీఖున బీసీ కాదు మహిళలకి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దానికి దేశ ప్రధానికి ధన్యవాదాలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గానీ ఈ దేశంలో గానీ అత్యధిక జనాభా మహిళలు ఉన్నారు. వాళ్ళు విద్య, ఉద్యోగ, రాజకీయ, క్రీడ అలాగే అనేక రంగాలలో ముందంజలో ఉన్నారు. మగోళ్ళకి సమానంగా ధీటుగా కష్టపడి పనిచేస్తూ వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలను వాళ్లే కల్పించుకోగలుగుతున్నారు. ఈ రోజున స్త్రీ శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తుంది. అంతరిక్షంలో కూడా టెక్నాలజీలో కూడా ముందున్నటువంటి చరిత్ర స్త్రీది. కాబట్టి రిజర్వేషన్లు కల్పిస్తున్నందుకు ఈ రోజున అనేక మంది సుమారుగా 543 మంది గతంలో ఉంటే పార్లమెంట్ లో ఈ రోజు 816 మంది పార్లమెంట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. 273 మంది ఎగస్ట్రా పెరిగారు. దాంట్లో 270 మందికి మహిళలకి అవకాశం వస్తుంది. పార్లమెంట్ లో అడుగు పెట్టడం చరిత్ర అమ్మ మహిళలు, ఇది చాలా గ్రేట్. అంతేకాకుండా అసెంబ్లీలో కూడా 175 స్థానాలకి 263 అయినాయి. సుమారుగా 88 స్థానాలు పెరిగినాయి. 87 స్థానాల్లో మహిళలు అడుగు పెట్టబోతున్నారు. ఇది చరిత్ర. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ దేశ ప్రధానికి మహిళా సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా నా గురించి చెప్పాలంటే నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఆడబిడ్డని. మధ్యతరగతి వాళ్ళ కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు తెలుసుకొని వాటిని సార్ దృష్టికి తీసుకెళ్తా ఉంటాను. నాకేం న్యాయం జరిగిందా అనేది నేను ఏనాడు చూసుకోలేదమ్మా. తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక బీసీ సంఘాల వాళ్ళని మా అందరినీ పిలిచి బీసీలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో మేము ఇచ్చినటువంటి డిమాండ్లను ప్రవేశపెట్టారు. మాట ఇచ్చిన ప్రకారం 40 మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు. కొంతమందికి ఎంపీలుగా, రాజ్యసభలో అనేక మందికి బీసీలకి స్థానాలు కల్పించారు. ఎమ్మెల్సీలుగా, అలాగే ఈ రోజు బీసీ కార్పొరేషన్లు 56 ఏర్పాటు చేసి వాటికి విధులు, నిధులు మంజూరు చేశారు. నూకాలమ్మ గారు, ఈ ప్రస్తుతం ఏం జరిగిందో మనం చెప్పుకున్నాం. అయితే నేనేం అడుగుతున్నానంటే ఈ సందర్భంగా ఈరోజు మనం బీసీ సాధికారత గురించి ప్రత్యేకంగా బీసీ మహిళా సాధికారత ఇంకా పెరగాలి, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మీకు ఎలాంటి డిమాండ్లు ఉన్నాయి? ప్రభుత్వం నుంచి కానీ, మా నుంచి కానీ, సమాజం నుంచి కానీ మీరు ఇంకా ఎలాంటి సపోర్ట్ని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా మెరుగుపడాలి అంటే ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా అమ్మ, ఎందుకంటే బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేదంటూ బీసీ మహిళలకు సబ్ కోటా కావాలి. ఒకవేళ మహిళలకి రిజర్వేషన్ వస్తే రెడ్డి గారి ప్లేస్ లో రెడ్డమ్మ గారు ఉంటారు, చౌదరి గారి ప్లేస్ లో చౌదరమ్మ గారు ఉంటారు, అలాగే ఇంకొక కాపు ప్లేస్ లో నాయుడమ్మ గారు ఉంటారు. కానీ బీసీ మహిళలు అభివృద్ధి చెంది చైతన్యవంతులై రాజకీయంగా చట్టసభల్లో అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా బీసీ మహిళలకు రాబోయే రిజర్వేషన్ లో సబ్ కోటా కావాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నామమ్మా. ఇది కొన్ని సంవత్సరాలుగా మాకున్నటువంటి కోరిక, ఆశ. ఇది తీర్చాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద, మన ప్రధాని గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఉంది. అలాగే మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మహిళల్ని చైతన్యపరుస్తూ, వారిని రాజకీయాలకు దగ్గర చేస్తూ, విద్యకు దగ్గర చేస్తూ, చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. కాబట్టి రిజర్వేషన్ లో బీసీ మహిళలకు సబ్ కోటా కావాలని ఈ వేదిక సాక్షిగా నేను డిమాండే అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. కానీ మీరు ఏదైతే సబ్ కోటా కావాలని ఇప్పుడు మీరు వైకే స్టూడియో తరపున మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారో, ఇక్కడ నుంచి మా స్టూడియో నుంచి మరి మీరు అందుకు తగ్గ డిమాండ్లన్నీ ప్రభుత్వం ముందు ఎప్పుడైనా పెట్టారా? వెళ్ళి అడగటం జరిగిందా? రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఏం చేశారు మీరు? అనేక సార్లు
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఈ డిమాండ్లు ప్రవేశపెట్టాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మత్స్యకారులకి, అలాగే చేనేత వాళ్ళకి, కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఈ చీరలు ఏవైతే ఉన్నాయో, చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాని మీద 5% పన్ను రద్దు చేసినటువంటి చరిత్ర. అలాగే కొత్తగా దేశంలోనే ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ సిటీని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర. అలాగే నిజంగా మరి ఆ టెక్స్టైల్ పరిశ్రమ ఆడవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? బీసీ మహిళలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందమ్మా. ఈరోజు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని చెప్పా. చేనేత రంగంలో కూడా పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి చేసుకుంటే, మనం సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వారికి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఆర్థిక సపోర్ట్ ఇస్తుంది. అది కూడా కొంత సబ్సిడీతో ఇస్తుంది. ఆ సపోర్ట్ ద్వారా మహిళలు ఎదిగే అవకాశం ఉంది, ముందుకెళ్లే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాం. సరళాదేవి గారు, మీరు చెప్పండి. మీరు ప్రజల తరపున సామాజిక సేవలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే బీసీ, ఎస్పెషల్లీ బీసీ మహిళలు ఏం కోరుకుంటున్నారు? బీసీ మహిళలు కోరుకునేది వారి అభివృద్ధి. ఎలాంటి అభివృద్ధి? ఏ విధంగా అంటే, మనం బీసీ మహిళలని చిన్నతనం నుంచి ముందు విద్యా అవకాశాలు పుష్కలంగా వారికి అందివ్వాలి. బీసీ మహిళలకు ప్రత్యేకించి వారికి ప్రత్యేకమైన హాస్టల్స్ నిర్మించి వారికి చదువుకోవడానికి సరైన బాట వేసినట్లయితే గనక పునాది గట్టిగా ఉండి బీసీ మహిళలు ఎదగడానికి ఆవశ్యకత. అంటే వారికి ముఖ్యంగా చదువుకునే టైంలో ఎటువంటి ఫీజులు అవి లేకుండా వాళ్ళ ఉన్నతంగా, అంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఈరోజు విదేశాలు వెళ్ళి చదువుకుంటున్నారంటే అది ఆయన పెట్టిన భిక్షే. కానీ నేను మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వారికి ఎలా ఉన్నా బీసీలు బడుగు బలహీన వర్గాలు, అంటే బీసీల్లో ఇంకా చాలా వెనుకబడిన పూసల జాతి అని చాలామంది ఉన్నారు, ఎలుకల జాతి వీరంతా. వారందరికీ కూడా ప్రత్యేకమైన ఫ్యాకల్టీలు ఇవ్వాలండి, లోన్స్ ఇవ్వాలి. అంటే పిల్లలకి చదువు కాడ, మహిళలకి వారి అంటే ప్రతి కులానికి కూడా ఒక్కొక్క వృత్తి ఉంది. కుమ్మరి వాళ్ళు కుమ్మరి, చేనేత వాళ్ళు చేనేత రంగం, అలా మహిళలకు కూడా చేయూత పుష్కలంగా ఇచ్చినట్లు. అంటే ఇప్పుడు చదువు వల్ల పిల్లలకి ఇస్తున్నారు, కానీ ఇంట్లో ఉండే మహిళలకు కూడా చేయూతను ఎప్పుడైతే ఇస్తారో ఆ కుటుంబం ఆర్థికంగా పైకి వెళ్ళటానికి చాలా దోహదపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేనేతలు ఉన్నారండి, మనం చేనేత అన్న పట్టనేస్తారని అనుకుంటాం, కానీ కాదు. అక్కడ చేనేత అన్నతో పాటు వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో వర్క్ చేస్తారు. ఏంటంటే అది ఊలు ఉడకబెట్టడం కానీ, దారాలు నెయ్యడం కానీ, రంగులు అద్దడం కానీ, చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇంట్లో మహిళలే, చేనేత కుటుంబంలో మహిళలే ఎక్కువగా వీటిలన్నిటికీ దోహదపడతారు. వారి ఇప్పుడు చేనేతకి ఇచ్చినప్పుడు ప్రత్యేకించి చేనేత కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం అని కానీ, అట్లా ప్రతి ఒక్కరికి వారికి ప్రత్యేకించి ఒక ఆరోగ్యశ్రీ అది అందరికీ ఇవ్వాలండి. లేదు, అది మేము చాలాసార్లు సీఎం గారికి పెట్టాము. ఆరోగ్యశ్రీ కార్డులు ఇవి అందరికి ఇవ్వాలని. అంటే రావట్లేదా కొంతమందికి? లేదు, కొంతమందికి రావడం లేదని కాదు, ఇప్పుడు మగ్గాలు ఉన్న వారికి అందరికీ కుటుంబాలకి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అండి, వెనకబడిన వర్గాలకి ఇప్పుడు కుమ్మరి వర్క్ చేస్తున్న వాళ్ళకి కొన్ని రాయితీలు ఇస్తారు, చేనేతల్లో. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ప్రభుత్వానికి కానీ నేను వైకే ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, పూర్వంలా ఇప్పుడు కాదండి, ఆ వృత్తిని పట్టుకుని వేలాడడం లేదు. పిల్లలు సైడ్కి వచ్చేసారు. వారికి విద్యకి ప్రోత్సాహం అందివ్వాలని నేను ఎలా అయితే అంటున్నానో, అలాగే మహిళలు ఇప్పుడు అదే వర్కుల్లో ఉండట్లా, కానీ ఎటూ కాకుండా అయిపోయారు మహిళలు. ఇప్పుడు ఆ వర్క్ చేయడం లేదు, బయటికి వెళ్ళలేరు, వాళ్ళు చదువుకుని లేరు. అంటే ఇప్పుడున్న మధ్యస్థ వయసు మహిళల మాట నేను చెప్తున్నాను. వారికి సరైన లోన్స్ కనుక ఇచ్చినట్లయితే కనుక వారు అత్యధికంగా వారికి మనం
ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఎక్కువ దోహదపడినట్టుగా అవకాశాలు ఉంటాయి. బీసీ లోన్లు కొంచెం పెంచాలి, ఇంకా కొంచెం పెంచాలి అన్నది మీరు ఇందాక నుంచి డిమాండ్ అని అడుగుతున్నారు కదా. డెఫినెట్గా నేను తెలియజేసేది బీసీ లోన్ అనేది తప్పనిసరిగా పెంచాలి. ఇందాక సోదరి చెప్పినట్లు మెయిన్ మహిళా సాధికారిత, బీసీ మహిళల గురించి ప్రత్యేకించి ప్రతి ఒక్కరు నోట మనకి ఆమోదం అయ్యింది బిల్లు అని తెలిసిన కాడి నుంచి ప్రతి ఒక్క బీసీ మహిళ నిజంగా చెప్పాలంటే ఒక ఆవేదనతోటే ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. అదేంటంటే ఓబీసీ ప్రకారం, దామాషా ప్రకారం తప్పనిసరిగా మరి ఎవరి కోటా వారికి ఇవ్వకపోతే బీసీ మహిళలు నష్టపోయే అవకాశం చాలా చాలా ఉంది. ఇప్పటికే వెనుకబడి ఉన్న వర్గం ఈరోజు వారికి రాయితీ ఇవ్వనప్పుడు వారికి అంటే బీసీ మహిళలకు వారి కోటా ఎంతో తెలియజేస్తూ ఆ బిల్లును ఆమోదపరిచినట్లయితే కనుక అది చాలా ఆనందదాయకం. బీసీలు ఇప్పటికే చాలా సంతోషంతో ఆనందంతో ఉంటారు. ఈ విధంగా చేసినట్లయితే కనుక దామాషా ప్రకారం కనుక వారికి కోటా ఎంత అని చేసి ఆ బిల్లును ఆమోదపరిచినట్లయితే కనుక పూర్తి న్యాయం బీసీలకి చేకూరుతుంది. అట్లా చెయ్యాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ అనుకోండి, కోరుతున్నాం అనుకోండి, మీరు ఏ విధంగా అన్నా తప్పనిసరిగా చేయవలసింది మాత్రం బీసీ మహిళలకి వారి కోటా వారికి కేటాయించకపోతే పూర్తిగా నష్టపోయే అవకాశం చాలా వరకు ఉంది. ఇది నేనే కాదు, బిల్ ఆమోదమైన కాడి నుంచి ప్రతి బీసీ మహిళ ఆవేదన. ఇది తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే పిఎం గారు, సీఎం గారి దాకా వెళ్ళి ఉంటుంది. వారు కూడా ఆలోచిస్తారు. తప్పనిగా ఆలోచనకి మంచి రూపాంతరం ఏర్పరిచి బీసీ మహిళల గురించి గనక తప్పనిసరిగా గనక ఆ విధంగా అయినట్లయితే పూర్తి న్యాయం బీసీలకి జరిగిన అవకాశం ఉంటుంది. వేళ లోక్సభలో రాజ్యసభలో కానీ అడుగు పెడుతున్నారంటే వాళ్ళు నిరంతరం జీవితాంతం మోడీ గారికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని మీకు నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు లక్ష్మి గారు మీరు చెప్పండి, అసలు బీసీ పరిరక్షణ చట్టం అవసరమా? ఎందుకు? అవసరమే కదండి. ఎందుకంటే బీసీల చట్ట సభల్లోకి వెళ్ళాలి అంటే సంరక్షణ అన్నది మీరే చెప్పారు కదా, అలా అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు మాకు బీసీ సంరక్షణ చట్టం అవసరం. ఎట్లా అవసరం అంటే అక్క చెప్పినట్లుగానే చేనేత మాది దేవాంగుల కుటుంబం నుంచి వచ్చాం మేము. అయితే మాకు 40-50 ఇయర్స్కి పొడుగులు పట్టి తర్వాత నేస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లా వంగిపోయి గోతులో ఉంటుందండి అది మగ్గాలు తీసేది. ఇప్పటికి కూడా విలేజ్లో అదే వాడుతున్నారు. అట్లా అయినప్పుడు 50 ఇయర్స్కే పెన్షన్ ఇస్తామని చెప్పి బాబు గారు లాస్ట్ టైం అనౌన్స్ చేశారు, బడ్జెట్లో అనౌన్స్ పెట్టారు. అది ఇంకా పరిగణలోకి అయితే రాలేదు. అట్లా ఇవ్వాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే అండి, చేనేత వచ్చేసరికి ఆప్కో వస్త్రాలని చెప్పి పేరు చెప్పి మిల్లు వస్త్రాలు కూడా అమ్ముతున్నారు. అది అందరికీ తెలుసు, చూస్తున్నారు. కానీ దాని మీద ఎవ్వరూ మాట్లాడలేరు కూడా. కాబట్టి ఏదైతే చేనేత ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి ఆప్కో వస్త్రాలు మనం పర్చేజ్ చేసి అంటే బిజినెస్ చేయగలిగితే మనం ముందుకు వెళ్తాము అని అనుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ బీసీల మీద జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలండి. మహిళలే కానివ్వండి, జెంట్సే కానివ్వండి, ఇప్పుడు లోన్స్ విషయమే కానివ్వండి, ఏదైనా సరే గవర్నమెంట్ వారు దేనికి కేటాయించాల్సింది దానికి కేటాయించాలి. కేటాయించినప్పుడు ప్రతిదీ కూడా అది నేరుగా ఏ కుల వృత్తుల వారికి ఆ కుల వృత్తుల వారికే చేరుతుంది. లాస్ట్ టైము గవర్నమెంట్లో 2014 నుంచి 19 వరకు చూసుకుంటే ప్రతిదీ కూడా కుమ్మరి వారికి కుమ్మరిగా ఇచ్చేవారు. అలాగే చేనేత వారికి వస్త్రాలు డిజైన్ చేసుకోవడానికి వారికి లోన్స్ ఇచ్చేవారు. అట్లా దేనికి అదే చేరేది. తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ తుంగలో తొక్కారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ బీసీ సాధికారతని బయటికి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 34% రిజర్వేషన్ ఇచ్చిన మాకు బీసీలకి చట్టసభల్లోనే కాదు, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయంటే జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా కూడా మాకు అవకాశం వచ్చింది అంటే ఈ రిజర్వేషన్ వల్లే వచ్చింది. దాన్ని 24 తగ్గించేశాడు మహానుభావుడు. కానీ మళ్ళీ ఈ మన గవర్నమెంట్ వచ్చినాక, టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని మళ్ళీ పెంచి మాకంటూ ఒక అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారే.
కృష్ణమ్మ గారు, ఇప్పుడు మీరు చెప్పండి బీసీ మహిళల గురించి. అలాగే ఇప్పుడు మీరు రకరకాల చేతి వృత్తులు ఉంటాయి కదా, బీసీ సబ్ క్లాసుల్లో కూడా చాలా రకాల చేతి వృత్తులు ఉంటాయి. వాళ్ళకి ఇంకా ఎలాంటి సపోర్ట్ రావాలి? ఆ చేతి వృత్తులు ఈ మధ్య కాలంలో కనుమరుగైపోతున్నాయి. అసలు ఎందుకు కనుమరుగైపోతున్నాయి? మీరు చెప్పాలంటే మనం కొన్ని అసలు మీ చిన్నప్పుడు మీకు తెలిసే ఉంది, మీ చిన్నప్పుడు చాలా వృత్తుల గురించి మాట్లాడుకునేవాళ్ళు. అవి ఇప్పుడు చూడాలన్నా కనపడట్లేదు. దానికి కారణం ఏంటి అసలు? అంటే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలోన కుల వృత్తులపైన చాలామంది కూడా ఆధారపడకుండా వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చదువుకొని మేము మా నాన్నగారు కులవృత్తి చేశారు, మేము చదువుకొని ఇంకా ఒక మెట్టు పైకి ఎదగాలి అనే ఒక లక్ష్యంతోన యువకులు యువతులు అందరూ వెళ్తున్నారు. బట్ ఇంకా కొంతమంది దాదాపు ఒక 50% మంది ఇంకా చేనేత వృత్తులపైన ఆధారపడి ఉన్నారు. బట్ ఏమంటున్నట్టు ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ కంపల్సరీగా వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తే ఆ కుల వృత్తులు పోకుండా ఇంకా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, రజకులు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికే కార్యక్రమం ఉంటుంది. కొన్ని చోట్ల వాళ్ళకి కల్పిస్తారు, అన్ని వసతులు కల్పిస్తారు. బట్ కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పోలేని పరిస్థితి. బట్ అట్లాంటి వాళ్ళకి వాషింగ్ మిషన్స్ మా గవర్నమెంట్ ఇచ్చింది, కొన్ని చోట్ల వాషింగ్ మిషన్స్ అట్లాంటివి ఇస్తే వాళ్ళు ఇంకా అంటే మారుతున్న కాలాలకు తదుగుణంగా వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు కుమ్మరి వాళ్ళు ఉన్నారు, కుండలు తయారు చేయాలన్నా, శాలివాహనాలు వాళ్ళ కుల వృత్తి. ఇప్పుడు ఏ కుల వృత్తి లేని మా వాల్మీకి కులం ఉంది, మాకు ఏ కుల వృత్తి లేదు. బట్ అన్ని కులాలకు తో పాటు మేము కూడా స్ట్రగుల్ అవుతున్నాము. అండ్ ఎక్స్పెషల్లీ నేను ఒకటి అంటే నేను ఈ గత 22 సంవత్సరాలుగా నేను మారుతున్న కాలాన్ని చూసాను, అంతకుముందు కాలాన్ని చూశాను. బట్ బీసీలో ఒక రకమైనటువంటి ఇందాక మా సోదరి మనులు చెప్పినట్టు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మేము ముందుకు ఎదగాలి అనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఈరోజు బీసీలను అంటే ఆయన తీసుకొచ్చింది 1998లోన నాట్ ఓన్లీ బీసీ అన్ని కమ్యూనిటీకి సంబంధించిన మహిళలకు ఎస్సీఎస్ గ్రూపులు, పొదుపు గ్రూపులు స్టార్ట్ చేసి ఈరోజు 1,00,000 గ్రూపులు ఉన్నాయి. 1 కోటి మంది మహిళలు దాంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా లోన్స్ కొద్దిగా పెంచితే వాళ్ళు 1 కోటి మంది అంటే ఇప్పుడు 5 కోట్ల జనాభా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ 1 కోటి మంది మహిళలు ఆ గ్రూపుల్లో ఉన్నారంటే ఇంకా మనం వాళ్ళకి సంఖ్యను పెంచితే, అమౌంట్ని పెంచితే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. అట్లా కాకుండా కొంతమంది చదువుకున్న యువతులు ఉంటారు, బీసీలో అయితేనేమి, అణగారిన వర్గాలు అయితేనేమి, వాళ్ళకి ముందు పెట్టుబడి కోసం ఏదైనా లోన్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తే వాళ్ళు కూడా ముందుకెళ్తారు. ఇప్పుడు కొంతమంది కుల వృత్తి నాయి బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళ కుల వృత్తి ఎయిర్ కటింగ్, కానీ వాళ్ళకి లోన్ రూపంలోన వాళ్ళు పెట్టుకోవడానికి ఒక చిన్న షాపు, చైరు అట్లాంటివి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కొంతమంది కుల వృత్తిని కాపాడుకుంటూ ముందుకు వస్తారు. ఇట్లా ప్రతి కులంలోన ఈరోజు ఏమైపోతుందంటే ధనిక పేద అనేది తారతమ్యాలు ఎక్కువగా కనిపిస్తుంది, మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ చాలా చోట్ల రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలు అయితేనేమి, మహిళలు అయితేనేమి, మాకు ఇందాక మా సోదరి మని చెప్పింది, మాకు హాస్టల్స్ వసతి లేకుండా చదువుకు చాలా మంది అణుగారిన బీసీలు ఎస్సీలకు చెందిన మహిళలు ఈరోజు ఆడపిల్లలు చాలా మంది కూడా చదువుకు దూరం అయిపోతున్నారు. ఎందుకని? చిన్న ఏమంటే అక్కడ సరైన వసతులు లేవు, హాస్టల్ ఫెసిలిటీ లేదు. చాలా మంది వాళ్ళ అమ్మ నాన్న వలసలకు వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని, ఎదిగే పిల్లల్ని అక్కడ ఊర్లో గాని ఇంట్లో గాని పెట్టిపోతే బాగుండదు అనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని చదువు అనిపించి తమతో పాటు తీసుకెళ్తారు. అప్పుడు హాస్టల్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు బీసీ హాస్టల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, సవితమ్మ గారికి అయితేనేమి, కొల్లు రవీంద్ర గారికి అయితేనేమి చాలా సార్లు ఈ దృష్టికి తీసుకెళ్ళాము. ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతం బీసీలు అయితేనేమి, అణుగారిన వర్గాలు అయితేనేమి, ఆడపిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే హాస్టల్ సీట్లను పెంచండి అని చెప్పి మేమే ఫైట్ చేస్తున్నాం. మేము మహిళా దినోత్సవం రోజు కూడా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. ఇంకోటి ఏమంటే రాయలసీమలోన చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాని వలన సమాజం అనేది అప్పటికప్పుడు మార్పు రాదు, కానీ కొన్ని తర్వాత ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబంకి వెలుగు అంటారు. కానీ ఆ ఆడపిల్లను చదువునీయకుండా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్పు చేస్తున్నాయి. కాబట్టి అట్లీస్ట్ అమ్మాయిని
10th వరకైనా ఖచ్చితంగా చదువుకోవడానికి మనం అవకాశం కల్పించాలి అని చెప్పి మీ టీవీ ఛానల్ ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యులను అదేవిధంగా మా గవర్నమెంట్ని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, కానీ మన గవర్నమెంట్ బీసీలకు ఎన్నో చేశాం. కానీ ఇది కూడా మనం ఎక్కువగా సంఖ్యలో బీసీ హాస్టల్స్ అయితేనేమి, ఎస్సీ హాస్టల్స్ అయితేనేమి, ఎస్పెషల్లీ అమ్మాయిలకు పెంచితే రాబోయే భవిష్యత్తులోన బీసీ మహిళలు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ మా గవర్నమెంట్ ఎవరైతే విదేశాల్లో చదువుకుంటారో వాళ్ళకి మంచి స్కాలర్షిప్ ఇచ్చి పంపిస్తుంది. కానీ ఇక్కడ మనకు అవకాశాలు, మనకి సీట్లు పెంచితే బాగుంటుంది అనేది నేను ప్రధానంగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 1 కోటి మంది మహిళలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు చాలామంది అపోహ అండ్ ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏమంటే గ్యాస్ సిలిండర్లు కరెక్ట్గా రావట్లేదని. కానీ ఇక్కడ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము, గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకున్న వెంటనే మనం డబ్బు కట్టాల్సి వస్తుంది. కట్టిన తర్వాత ఒక 15-20 రోజుల్లో మన డబ్బు మనకి వాపస్ వస్తుంది. కానీ చాలా మంది అవి చూసుకోరు, అకౌంట్లో పడ్డాయా లేదా అనేది తెలియదు వాళ్ళకి. మేము ఎప్పుడైనా ప్రచారానికి లేదంటే మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగితే మేము వాళ్ళ అకౌంట్ బుక్ తెచ్చి చూస్తాం పడిందా లేదా అనేది, అప్పుడు వాళ్ళకి చూపిస్తాం. కాబట్టి ఇది కేవలం అపోహ మాత్రమే. ప్రతి స్త్రీ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ ఫ్రీ బస్సు ఉండడం వల్ల ప్రతి మహిళ కూడా లేదంటే వాళ్ళ తండ్రినో కొడుకునో మామనో డబ్బులు అడిగి నేను పలానా చోటుకి వెళ్తాను, నాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు అదేమీ లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దాంతోపాటు ఈరోజు మా గవర్నమెంట్ వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు కల్పించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను వైకేట్ టీవీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ, నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మా గవర్నమెంట్ ఇంత అభ్యున్నతి కోసం, నాట్ ఓన్లీ బీసీ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుంది. అదేవిధంగా మా సోదరుమణులు చెప్పినట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే మాకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఉందో అణగారిన వర్గాలైనటువంటి బీసీలకు కూడా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ కేటాయించడం జరిగింది, కానీ బీసీలకు అటువంటి కేటాయింపు ఏమీ లేదు. మేము బీసీలం, మేము సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. కానీ మేము చట్టసభల్లోకి వెళ్ళాలంటే అవతల వాళ్ళతో పోటీ పడాలి, అవతల వాళ్ళతో పోటీ పడాలంటే అంత సామర్థ్యం లేదు. కాబట్టి మాకు బీసీలకంటూ ఒక సపరేట్ కొన్ని సీట్లు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మోడీ గారికి నేను కోరుకుంటున్నాను అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత మహిళలకు చట్టసభల్లో అవకాశం వచ్చింది కాబట్టి, ఎందుకంటే 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. పోటీ చేసి నేను బీసీకి చెందిన వర్గాన్ని, అవతల ఆపోజిట్ పర్సన్ ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు, కాబట్టి వాళ్ళ ముందు మేము పోటీ నిలబడలేకపోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మేము సమాజంలోన ఈరోజు 60-70% మేమే ఉన్నా కూడా ఈరోజు ఆ పరిస్థితుల్లో చట్టసభల్లో పోలేని పరిస్థితి. కానీ మా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి కులంకి అయితేనేమి, రజక కులంకి అయితేనేమి చట్టసభల్లో ఏ కులాలైతే పోటీపడి పోలేవో వాళ్ళకి ఎమ్మెల్సీ అవకాశాలు, ఎంపీ అంటే రాజ్యసభ అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ ఒక మహిళలకు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే రిజర్వేషన్ ఉందో దీంట్లో మాకు బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే కృష్ణమ్మ గారు, ఇక నూకాలమ్మ గారు మీరు చెప్పండి. అంటే బీసీ మహిళలు మనం ఇప్పుడే చెప్పుకున్నాము, సమాజంలో బీసీల పర్సంటేజ్ ఎక్కువ. అయితే ఇందులో బీసీ మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి, ఆ మహిళలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు ఉద్యోగాల విషయంలో? ధన్యవాదాలమ్మా. బీసీ మహిళల పరిస్థితి అయితే మొన్నటి వరకు కూడా దీన స్థితిలోనే ఉంది. ఎందుకంటే ఉద్యోగాల విషయంలో దీన స్థితిలో ఉంది. ఎందుకని అంటారు? ఒక 5 సంవత్సరాలు ఏ విధమైనటువంటి పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్కి రాకుండా గత ముఖ్యమంత్రి చేసినటువంటి వైఫల్యాల వలన పరిశ్రమలు లేక ఇక్కడ ఉన్నటువంటి బీసీలంతా కూడా వలసపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతుంది, అనేక కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా
చూస్తే మాత్రమే అభివృద్ధి సంక్షేమం బీసీలకి సాధ్యమవుతుందని నమ్మి అనేక మంది బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలు అందరూ కూడా 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓట్లేయడం వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వెల్లు వస్తుంది, పారిశ్రామిక విప్లవం వస్తుంది, తద్వారా వేలాది కంపెనీలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు అందరూ కూడా పొందే అవకాశం వస్తుంది. కాబట్టి చదువుకున్న యువత అందరికీ కూడా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అవకాశాలకి దగ్గరగా ఉన్నారు అందరూ. కొంతమంది జాబులు చేస్తున్నారు. మహిళల స్థితిగతులు అయితే మారిపోతాయని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నామమ్మా. నమ్మే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మాకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా సార్ దృష్టికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి కంపెనీల్లో అవకాశం కానీ, మహిళలకి రిజర్వేషన్లు, ముఖ్యంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇంకా కల్పించడం కోసం ఖచ్చితంగా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాగుందనే చెప్తాను. మహిళల నూకాలమ్మ గారు, మనకి ఏ మహిళలకైనా ఉద్యోగాలు రావాలి అంటే మొదట వాళ్ళు చదువుకోవాలి అంటే బీసీ బాలికలకు ఎస్పెషల్లీ మరి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం? వాటిని అందరూ వినియోగించుకోగలుగుతున్నారా? బీసీ సంక్షేమ శాఖ ద్వారా, సంక్షేమ శాఖ అనేది బడుగు బలహీన వర్గాలకి ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ధన్యవాదాలు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం, శిక్షణలు ఇవ్వడం, ఇవన్నీ కూడా. మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మీ జిల్లాలో ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి? అందులో ఆడవాళ్ళకి ఏ ఏ వృత్తుల్లో స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇస్తారు? నేను ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి వచ్చానమ్మా. ఓకే. ఇక్కడ సుమారుగా 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన మంగళగిరి, ఒకటి గొల్లపూడమ్మ. ఓకే. అక్కడే మహిళలకి ఎలాంటి అంటే సపోర్టింగ్ ట్రైనింగ్ ఉంటుంది? ట్రైనింగ్ అంటే బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేసుకోవడం కోసం, అలాగే చేనేత వస్త్రాలు తయారీ చేసే విధానం, అలాగే ఉద్యోగాల భర్తీ కోసం శిక్షణ ఇలాంటి మహిళలకు ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ శిక్షణ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఎన్రోల్ అవ్వాలంటే ఎలా ఎన్రోల్ అవ్వాలి? ఎన్రోల్ అవ్వాలంటే ఒక అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకొని మెరిట్ స్టూడెంట్ అయి ఉండాలి. వాళ్ళకి ఫ్రీగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. మీరు వెళ్ళారా? ఏంటి వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? అంటే ముందు ట్రైనింగ్ సెంటర్లు పెట్టడం ఒక ఎత్తు అయితే, అందులో ట్రైనింగ్ ఫ్యాకల్టీ ఉన్నారా? అందులో నుంచి ట్రైనింగ్ తీసుకుని బయటకు వచ్చి ఎవరైనా పార్లర్ పెట్టుకోవడం కానీ, వాళ్ళకు అనుగుణంగా ఒక పరిశ్రమను పెట్టుకోవడం కానీ జరిగిందా? మీరేమైనా చూసారా? నేను చూసానమ్మా. అనేక మంది ట్రైనింగ్ తీసుకున్నారు. నా కళ్ళ ముందే ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు పార్లర్స్ పెట్టుకోవడం కానీ, అలాగే రాయితీ రుణాలు తీర్చుకోవడం కానీ. ఈ రోజున నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు బ్యూటిషియన్ షాపులు పెట్టుకోవడం కానీ, అలాగే వాళ్ళు ఇంకా సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా 90% రాయితీతో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినటువంటి చరిత్ర ప్రభుత్వాన్ని. కాబట్టి అనేక మంది షాపులు ఏర్పాటు చేసుకోవడం, ఇంకా వ్యాపారవేత్తలుగా ఎదగడం, స్కిల్స్ అనేక రకాలు, ఒకటి కాదమ్మా, అనేక రకాల స్కిల్స్ ద్వారా నైపుణ్య అభివృద్ధి ద్వారా వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. సరళాదేవి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం బీసీ మహిళల పరిస్థితి రాజకీయాల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఉంటే వచ్చే ఉపయోగం ఏంటి? నానాటికి బీసీ మహిళల అభివృద్ధి పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను మొట్టమొదట చెప్పానండి, బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం ఏర్పడిందని. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక విత్తనం వేసి ఒక మొక్కను పెట్టారు. మనం కూడా ఇంట్లో ఒక మొక్క ఉందనుకోండి, అది పెద్దది చేయడం, దాన్ని వృక్షంలా చేయడం అనేది ఎంత గొప్ప ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆయన వేసిన బాటకు ఈరోజు ఇంతంతై అభివృద్ధిని బీసీల మీదే కేంద్రీకృతం పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ పార్టీని కానీ బీసీలను కానీ అనేక విధాలుగా అభివృద్ధి చెందేలా చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు.
దానికి నిదర్శనమే ఈరోజు మేము వచ్చి ఇలా మాట్లాడుతున్నాం. ఒక ధైర్యంగా ఒక బీసీ ఛానల్ పెట్టుకుని ఒక బీసీల గురించి మాట్లాడుకునే దమ్ము ఉందంటే అది ఎలా వచ్చిందండి? అది మా పార్టీ నుంచే వచ్చింది. మరి కొల్లి రవీంద్ర గారు ముందుగా మీరందరూ కూడా చెప్పాలంటే పూలే గారు తీసుకొచ్చారు ఆ స్ఫూర్తి. 1840-80 నాకు ఇయర్ గుర్తులేదు. ఆయన 9 మంది మహిళలతో పూణేలో మొట్టమొదటి వాళ్ళ వైఫ్ సావిత్రి గారితో కలిసి మొట్టమొదటి పాఠశాల, మహిళా పాఠశాల 9 మంది విద్యార్థులతో స్థాపించారు. మనందరికీ తెలుసు. ఈ రోజు మీరైనా నేనైనా ఇక్కడ కూర్చొని స్టూడియోలో మహిళా సాధికారత జ్యోతిరావు పులే గారి దంపతుల పుణ్యమే ఈరోజు వారి మీదున్న అభిమానంతో మా నియోజకవర్గం తణుకులో నేను సావిత్రిబాయి పులే విగ్రహాన్ని కూడా స్థాపించి ఆవిడ జయంతి వర్ధంతులు గ్రాండ్గా చేస్తానండి నేను ఇప్పుడు కూడా. అంటే మీరు అన్నారు కదా వారిని మర్చిపోకూడదు. ఎలా మర్చిపోతాం? బీసీలు ఉనికి తీసుకొచ్చి బీసీలు ఆ రోజు బయటికి అంటే దారిలో వెళుతుంటే ఒక ఓసీలు వెళ్తే వీళ్ళు చెప్పులు తీసుకుని చంకలో పెట్టుకుని నడిచి వెళ్లాల్సిన రోజులు ఆ రోజులు. అంత భయానకం అనమాట బీసీలు భయానకం. ఇంకా పోతే మహిళలు వెలుగు చూడటమే కష్టం అండి. చీకటిలోనే మగ్గిపోతూ వంటగదిలో నుండి ఇంట్లోంచి బయటికి రావడమే అటువంటి దుర్భరమైన జీవితం. సతీ సహగమనం, బాల్య వివాహాలు, భర్త చనిపోతే వాళ్ళని గుండెగించి ఇంట్లో పెట్టడం, ఇవన్నీ వీటిలన్నిటి నుంచి మొట్టమొదట ఉద్భవించిన సూర్యుడు జ్యోతిరావు పులే గారు. ఆయన అక్కడ ఆయన గ్రేట్నెస్ వన్ ఆఫ్ థింగ్ ఇదైతే, సెకండ్ థింగ్ ఏంటంటే 9 ఏళ్ల బాలికైన సావిత్రిబాయి పులేని వివాహం ఆడి ఆమెకి చదువు నేర్పించి 10 మందికి చదువు చెప్పమని ఆయన పంపడం ఈయన పంపడం అదే ఇప్పుడు మన దేశాన్ని మార్చేసింది. అత్యంత ధైర్యశాలి, వీరశాలి. మనం పూజించే దేవత సరస్వతి దేవిని మనం చూడం, కానీ కలియుగంలో మనం చూసామంటే తప్పకుండా ఆవిడ సావిత్రిబాయి పులేనే. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు ఆవిడ వెళుతుంటే ఆవిడ చదువు నేర్పిస్తుందన్న ఇదితో ఆవిడ మీద పేడ నీళ్లు రాళ్లతో కొట్టడం. కానీ అక్కడ చూసారండి ఒక వీర తీర వనిత గురించి మనం ఇప్పటికి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆవిడ మురికి చీరని మార్చుకుని వేరే చీరని కట్టుకుని వెళ్ళి చదువు నేర్పించారే తప్ప ఎప్పుడు ఆవిడ చదువు నేర్పించడం మానలేదు. అది ఆవిడ గొప్పతనం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆ దంపతుల గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు బడుగు బలహీన వర్గాల గురించి ఎన్నో ఆశ్రమాలు పెట్టి వారికి చదువు చెప్పించినప్పటికీ అక్కడ ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన ఆశ్రమాల్లో ఎక్కువగా కనుక సహాయ సహకారాలు అందిన వారు ఓసీ కుటుంబాలకి చెందిన వాళ్ళే. ఎందుకంటే వారు చిన్నతనంలో వివాహాలు చేసి పాపం వారిని విపరీతమైన బాధల్లో కష్టాల్లో ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆశ్రమం ఎక్కడ పొందారంటే జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు పెట్టిన ఆశ్రమంలోనే ఆ ఆశ్రమం పొందారు. అటువంటి ఆశ్రమం పొందిన బిడ్డని, యశ్వంత్ అనే బిడ్డను కూడా మరి వీరికి పిల్లలు లేకపోతే ఆ బిడ్డని దత్తత తీసుకుని వాళ్ళు ఆ బిడ్డని పెంచుకోవడం జరిగింది. మరి ఆ దంపతుల గురించి చెప్పాలంటే మనకు అసలు జీవితకాలం సరిపోదన్నమాట. అటువంటి సేవ చేస్తూ వేగవ్యాధి అది వచ్చి అటువంటి టైంలో ఎవరు బయటికి రాకపోయినా ఆవిడ అన్ని చోట్లకి వెళ్ళి సేవ చేస్తూ, ఆ రోజుల్లో ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే ఆమె భర్తకి చితి ఆవిడే పెట్టారు. వీరవనితే కదండి, అంత నెంబర్ 1. మనం ఇప్పుడు కలియుగాల్లో పుస్తకాలు చదువుతాం, అవన్నీ వేరు. మనం చూడము, రాసే గ్రంథాలు చదువుతాం, నమస్కరించుకుంటాం, అది వేరు. నమస్కరించబడే దంపతులు ఎవరంటే జ్యోతిరావు సావిత్రిబాయి పులే గారే అని నేను తప్పకుండా తెలియజేసుకుంటాను. అందుకే ఆ దంపతులు విగ్రహాలు కూడా, మరి ఆ తల్లి విగ్రహం కూడా నేను పెట్టడం జరిగింది తణుకులో అని మీకు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఈరోజు ఈ బీసీ గళం పేరుతో వైకే టీవీ నిర్వహించిన పులే గారి జయంతి సందర్భంగా ఈ చర్చా వేదికలో ఈరోజు మీరందరూ పాల్గొన్నందుకు వైకే టీవీ నుంచి నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మీరు ఏదైతే ఈ డిబేట్లో కోరుకున్నారో బీసీ మహిళలకు చట్టసభల్లో మరింత రిజర్వేషన్ కలగాలని, పెంచాలని, అలాగే లోన్లు కూడా అంటే వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళందరికీ లోన్ల శాతాన్ని పెంచాలని, బాలబాలికల చదువుల విషయంలో కూడా ప్రభుత్వం మరిన్ని హాస్టల్స్ నెలకొల్పాలని వీరందరూ కోరుకుంటున్నారు. మరి వారి
కోరిక నెరవేరాలని వైకే టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా.